అందరికీ నమస్కారం. మన ఏఐ సిరీస్లోకి మళ్ళీ స్వాగతం. ఈరోజు మనమొక భలే ఇంట్రెస్టింగ్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, షార్ట్గా ఎన్ఎల్పి. అసలు ఏఐ మన భాషని అంటే లాంగ్వేజ్ని ఎలా హ్యాండిల్ చేస్తుందో, దాని వెనుకున్న బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటో చూసేద్దాం. ఓకే, సో మనం చాప్టర్ 9 ఏఐ ఇన్ లాంగ్వేజ్ ఎన్ఎల్పి బేసిక్స్లో ఉన్నాం. ఇందులో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఎన్ఎల్పి అంటే ఏంటి, దాని డెఫినేషన్, టెక్స్ట్ వర్సెస్ మీనింగ్ అంటే ఏంటి, ఇంకా ఇది ఎందుకంత ఇంపార్టెంట్ అనే విషయాలు చూద్దాం. ఆ తర్వాత మనం రోజు వాడే అప్లికేషన్స్ గురించి, ఒక సింపుల్ కీవర్డ్ చాట్ బాట్ ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం. ఫైనల్గా ఎన్ఎల్పి ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇంకొక క్విక్ రీక్యాప్. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెట్టేద్దాం. సరే, మీకో చిన్న క్వశ్చన్. మనం స్మార్ట్ఫోన్లో టైప్ చేస్తుంటే నెక్స్ట్ వర్డ్ ఇదే వస్తుందని ఫోన్ ఎలా గెస్ చేసి మనకు సజెస్ట్ చేస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా ఈ విషయం? ఆ మ్యాజిక్ వెనుకున్న టెక్నాలజీనే మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం. రైట్, ఇక విషయంలోకొద్దాం. అసలు ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఎన్ఎల్పి అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం మాట్లాడే భాషకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఎన్ఎల్పి అనేది ఏఐలో ఒక స్పెషల్ ఫీల్డ్. దీని పని ఏంటంటే, కంప్యూటర్లకి మన భాషని అంటే మనం మాట్లాడే తెలుగు, ఇంగ్లీష్ లాంటి భాషల్ని చదవడం, అర్థం చేసుకోవడం, ఇంకా తిరిగి మనతో మాట్లాడటం నేర్పించడం. ఇది మనుషులకి, మెషీన్లకి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదన్నమాట. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మనం ఉప్పు అందిస్తారా అని ఎవరినైనా అడిగామనుకోండి, మనకు వెంటనే అర్థమవుతుంది, ఓకే, ఇదొక రిక్వెస్ట్, వాళ్లకు ఉప్పు కావాలి అని. కాని ఒక కంప్యూటర్ దీన్ని జస్ట్ కొన్ని అక్షరాల గుంపుగా, ఒక స్ట్రింగ్గా చూస్తుంది. ఉ, పు, దిస్, తారా. ఆ టెక్స్ట్ వెనుక ఉన్న ఆ అర్థం లేదా ఇంటెంట్ ఏంటో దానికి తెలియదు. సో ఈ టెక్స్ట్కి దాని వెనుక ఉన్న మీనింగ్కి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేయడమే ఎన్ఎల్పి ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. సరే, మరి ఈ ఎన్ఎల్పి ఎందుకంత ముఖ్యం? మన లైఫ్లో దీని ఇంపాక్ట్ ఏంటి? 3 మెయిన్ విషయాలున్నాయి. ఒకటి, ఆటోమేషన్. చాట్బాట్ల రూపంలో కస్టమర్ సర్వీస్ని ఆటోమేట్ చేస్తుంది. 2, యాక్సెసిబిలిటీ. స్పీచ్ టు టెక్స్ట్ ఫీచర్స్ ద్వారా సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తెస్తుంది. ఇక 3ది, స్పీడ్. సెకండ్లలో భాషల్ని ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇన్ఫర్మేషన్ని ఇన్స్టెంట్గా మన ముందుంచుతుంది. రైట్, నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఈ ఎన్ఎల్పి అనేది మనకు తెలియకుండానే మన పాకెట్లో, మన ఫోన్లో ఎలా ఉందో చూద్దాం. మనం రోజూ వాడే అప్లికేషన్స్లో ఇది ఎలా కలిసిపోయిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఒక్కసారి ఆలోచించండి, మనం కస్టమర్ కేర్తో మాట్లాడే చాట్బాట్లు, ఒక భాష నుండి ఇంకో భాషకి మార్చే ట్రాన్స్లేషన్ యాప్స్, మనం టైప్ చేస్తుంటే తప్పుల్ని సరిచేసే ఆటోకరెక్ట్, నెక్స్ట్ వర్డ్ చెప్పే ప్రిడిక్టివ్ టెక్స్ట్, ఇంకా మనందరికీ తెలిసిన వాయిస్ అసిస్టెంట్స్ సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్. వీటన్నింటి వెనుక ఉన్న బ్రెయిన్ ఈ ఎన్ఎల్పి టెక్నాలజీనే. ఇంత అడ్వాన్స్డ్గా అనిపిస్తున్న ఈ టెక్నాలజీ వెనుక ఉన్న బేసిక్ ప్రిన్సిపల్ నిజానికి చాలా సింపుల్. ఒక సింపుల్ బాట్ ఎలా బిల్డ్ చేస్తారో, అది ఎలా పనిచేస్తుందో చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది. దాని వెనుకున్న లాజిక్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం రండి. ఇక్కడో ఫన్ ఫ్యాక్ట్ ఉంది. మొట్టమొదటి చాట్బాట్ పేరు ఎలైజా. ఇదెప్పుడో 1966లో వచ్చింది. అప్పట్లో ఇప్పట్లా కాంప్లెక్స్ ఏఐ ఏమీ లేదు. అయినా సరే ఈ ఎలైజా చాలామందిని ఫూల్ చేసింది. ఎలాగో తెలుసా? జస్ట్ సింపుల్ ప్యాటర్న్ మ్యాచింగ్ టెక్నిక్తో. అంటే యూజర్ చెప్పిన వాక్యంలో కొన్ని కీవర్డ్స్ని పట్టుకుని దానికి తగ్గట్టు ముందే రాసిపెట్టిన జవాబిచ్చేది. అంతే. అయినా చాలామంది అది తమని నిజంగా అర్థం చేసుకుంటోందని నమ్మేశారు. సో అలాంటి ఒక కీవర్డ్ బేస్డ్ చాట్బాట్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం. చాలా సింపుల్ స్టెప్స్. స్టెప్ 1, ముందుగా కొన్ని ప్రశ్నలు, వాటికి సమాధానాలు రెడీ చేసుకోవాలి. స్టెప్ 2, ప్రతి ప్రశ్నకు కొన్ని కీవర్డ్స్ని గుర్తించాలి. ఉదాహరణకి, నీ పేరేంటి అనే ప్రశ్నకు పేరు అనేది కీవర్డ్. స్టెప్ 3, లాజిక్ రాయాలి. అంటే యూజర్ ఇన్పుట్లో ఈ కీవర్డ్ కనిపిస్తే దానికి సంబంధించిన సమాధానం ఇవ్వాలి. స్టెప్ 4, ఒకవేళ ఏ కీవర్డ్ దొరకకపోతే అప్పుడు నాకు అర్థం కాలేదు లాంటి ఒక డీఫాల్ట్ ఆన్సర్ ఇవ్వాలి. అంతే, బేసిక్ చాట్బాట్ రెడీ. ఈ టేబుల్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. చూడండి, యూజర్ ఇన్పుట్ని నిన్ను ఏమని పిలుస్తారు అనుంది. బాట్ దీనిలో పేరు, నువ్వెవరు, పిలుస్తారు లాంటి కీవర్డ్స్నే వెతుకుతోంది. ఇక్కడ పిలుస్తారు అనే కీవర్డ్ మ్యాచ్ అయింది కాబట్టి నా పేరు చాట్బాట్ 9000 అని రెస్పాన్స్ ఇస్తోంది. అదే యూజర్ హెలో అని పంపిస్తే అందులో మనం సెట్ చేసిన కీవర్డ్స్ ఏవీ లేవు. అందుకే డీఫాల్ట్ రెస్పాన్స్ క్షమించండి నాకు అర్థం కాలేదు అని వస్తోంది.
సో మనం ఈ యాక్టివిటీ నుండి నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ఎంత అడ్వాన్స్డ్ ఎన్ఎల్పి సిస్టమ్ అయినా సరే దాని ఫండమెంటల్ గోల్ ఒక్కటే, యూజర్ ఇచ్చే ఇన్పుట్ టెక్స్ట్కి కరెక్ట్ అవుట్పుట్ రెస్పాన్స్ని మ్యాచ్ చేయడం. ఈ సింపుల్ ఐడియా మీదే మొత్తం టెక్నాలజీ నిర్మించబడింది. ఓకే, ఇప్పటివరకు ఎన్ఎల్పి బేసిక్స్, దాని అప్లికేషన్స్ చూసాం. సో ఫార్ సో గుడ్. మరి దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఎన్ఎల్పి టెక్నాలజీ ఇంకా ఎలా మారబోతోంది? టెక్నాలజీతో మన ఇంటరాక్షన్ని ఇది ఎలా మార్చేస్తుందో ఒక లుక్ వేద్దాం. ఫ్యూచర్లో మనం 2 మేజర్ ట్రెండ్స్ చూడబోతున్నాం. ఒకటి అడ్వాన్స్డ్ కన్వర్జేషనల్ ఏఐ, అంటే ఇవి చాలాసేపటి వరకు అచ్చం మనుషుల్లాగే మనతో సహజంగా మాట్లాడగలవు. ఇక రెండోది మల్టీలింగ్వల్ అసిస్టెంట్స్. ఇవి రియల్ టైంలో, అంటే మనం మాట్లాడుతుండగానే ఒక భాష నుంచి ఇంకో భాషకి ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేస్తాయి. దీనివల్ల ఇక భాష అనేది ఒక అడ్డంకే కాదు. మరి ఈ మార్పుల వల్ల రియల్ వరల్డ్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి, ఎడ్యుకేషన్లో ప్రతి స్టూడెంట్కి ఒక పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్, హెల్త్కేర్లో డాక్టర్ల కోసం పెద్ద పెద్ద మెడికల్ రికార్డ్స్ని క్షణాల్లో సమ్మరైజ్ చేసే ఏఐ, కస్టమర్ సపోర్ట్లో దాదాపు అన్ని రకాల ఎంక్వైరీస్ని హ్యాండిల్ చేసే ఏఐ. ఇవన్నీ ఇక సైన్స్ ఫిక్షన్ కాదు, త్వరలోనే రియాలిటీ కాబోతున్నాయి. రైట్? ఇక మనం చివరి దశకు వచ్చేశాం. ఇప్పటివరకు మనం నేర్చుకున్నదాన్ని ఒక్కసారి రీక్యాప్ చేసుకుని ఒక మంచి ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ టాపిక్ని ముగిద్దాం. సో సమ్మరీ ఏంటంటే, మనం గుర్తుంచుకోవాల్సినవి 3 ముఖ్యమైన పాయింట్స్. పాయింట్ నంబర్ 1, ఎన్ఎల్పి అనేది టెక్స్ట్కి దాని వెనుకున్న అసలైన అర్థానికి మధ్యున్న గ్యాప్ని ఫిల్ చేస్తుంది. నంబర్ 2, చాట్బాట్లు, ట్రాన్స్లేషన్ యాప్స్, వాయిస్ అసిస్టెంట్ల వెనుక ఇదొక ఇన్విజిబుల్ ఇంజిన్లా పనిచేస్తుంది. ఇక నంబర్ 3, దీని కోర్ కాన్సెప్ట్ చాలా సింపుల్, ఇన్పుట్ని సరైన అవుట్పుట్తో మ్యాప్ చేయడం. సరే, ముగించే ముందు మీకో థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్. అనుకోండి, మనకు అస్సలు భాష తెలియని దేశానికి వెళ్ళాం. అప్పుడు మన దగ్గర ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన ఎన్ఎల్పి అప్లికేషన్ ఏది? అది ఎందుకంత అవసరం అనిపిస్తుంది? దీని గురించి ఆలోచించండి. మళ్ళీ నెక్స్ట్ అనాలిసిస్లో కలుద్దాం.